ఇక్కడ కూడా ఎక్కడ 10,717 కోట్లు కనిపించదు. ఎందుకంటే ఎలాగూ ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, ఎలాగూ మోసం చేసేది కదా అన్నట్టుగా తయారైంది చంద్రబాబు నాయుడు పరిస్థితి. ఇప్పటికే ప్రతి రైతుకు చంద్రబాబు నాయుడు 20,000 రూపాయలు బాకీ పడ్డాడు, ఎగనామం పెట్టాడు. ఈ రెండవ ఏడాది ప్రతి రైతుకు మళ్ళీ ఈ రెండో ఏడాది కూడా కలుపుకుంటే మరో 20,000 రూపాయలు. అంటే మొత్తంగా ఈ రెండో ఏడాది కూడా గడిస్తే 40,000 రూపాయలు ప్రతి రైతుకు కూడా చంద్రబాబు నాయుడు ఎగనామం పెట్టాడు, బాకీ పడ్డాడు. చంద్రబాబు నాయుడు ఇలా రైతులకు మోసం చేయడం అనేది కొత్త కాదు. కోర్స్ ఆయన చరిత్ర చూస్తే ఎవరిని, మహిళలకు కొత్త కాదు, పిల్లలకు కొత్త కాదు, రైతులకు కొత్త కాదు. కానీ రైతులకు సంబంధించి ప్రత్యేకంగా చెప్పాలనంటే నీరు ఎలక్షన్స్ కన్నా ముందు ఎలక్షన్స్ ఒకసారి గమనిస్తే 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలు, వ్యవసాయ రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చి, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తాను అని చెప్పి హామీ ఇచ్చి, చివరికి 87,612 కోట్ల రూపాయలకు గాను కనీసం వడ్డీలకు కూడా సరిపోని విధంగా తన 5 సంవత్సరాల అప్పటి పాలనలో కేవలం 15,000 కోట్ల రూపాయలు మాత్రమే విడల్చి చేతులు దులుపుకున్న పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు ఎలా ఓడిపోయాడో మనం అంతా చూసాం. మళ్ళీ ఈరోజు సీఎం అదే పద్ధతిలో మళ్ళీ రైతులను మోసం చేసే కార్యక్రమం మళ్ళా జరుగుతూ ఉంది. ఇప్పటికే రైతులకు 20,000 రూపాయలు మోసం చేశాడు, గత ఏడాది ఇవ్వకుండా ఎగరగొట్టేశాడు. ఈ సంవత్సరం మళ్ళీ 20,000 రూపాయలు ఎగరగొట్టే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టాడు. ఇది మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. సరే, కాస్త ముందుకు పోతే ఇంకొక పథకం, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చిన్న పథకం, దీపం అనే ఒక పథకం. ఈ దీపం అనే ఈ పథకానికి సంబంధించి ఇదే పెద్ద మనిషి పెద్ద ఎక్కువ ఖర్చు అయ్యేటివి కూడా కాదు, 4,000 కోట్లు ఖర్చు అవుతుంది. రాష్ట్రంలో 1,59,00,000 దీపం కనెక్షన్లు ఉన్నాయి అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే. మినిస్ట్రీ ఫర్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వాళ్ళ వెబ్సైట్ లేకపోతే క్లియర్గా కనిపిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వాళ్ళ వెబ్సైట్లో పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ సంబంధించిన రిపోర్టు మన కళ్ళ ఎదుటే కనిపిస్తుంది. దాంట్లో ఆంధ్ర రాష్ట్రంలో 1,59,00,000 యాక్టివ్ డొమెస్టిక్ కస్టమర్స్ ఆఫ్ ఎల్పిజి ఉన్నారు అని చెప్పి వాళ్ళ రిపోర్ట్లో ప్రచురణ కూడా చేశారు. వీళ్ళందరి ఆధార్ కార్డులు ఉన్నాయి, వీళ్ళందరి డీటెయిల్స్ ఉన్నాయి, ఎవరికి ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఈ 1,59,00,000కు 3 సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చాడు. 1,59,00,000 ఇంటూ 3 సిలిండర్లు అని అంటే సంవత్సరానికి కావాల్సింది 4,000 కోట్లు. ఇందులో మొదటి ఏడాది మోసం చేస్తూ 3 సిలిండర్లు కాస్త 1 సిలిండర్కు తీసుకొచ్చాడు. ఆ 1 సిలిండర్లన్నా అందరికీ ఇచ్చాడంటే అది ఇవ్వకోకుండా అందరికీ ఎగరగొట్టేశాడు. కేవలం 895 కోట్లు మాత్రమే ఇచ్చి 865 కోట్లు మాత్రమే ఇచ్చి అది ఎగనామం పెట్టేశాడు. పోనీ ఈ సంవత్సరం అన్నా, రెండో సంవత్సరం అన్నా 3 సిలిండర్లు ఇస్తున్నాడా అని చెప్పి చూస్తే 1,59,00,000కు 3 సిలిండర్లకు 4,000 కోట్ల రూపాయలు అవసరమైతే బడ్జెట్లో ఈయన కేటాయింపు చేసింది 2,600 కోట్లు మాత్రమే. అంటే ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి, ఎలాగూ మోసమే కాబట్టి నెంబర్లు ఏవి ఎంత అవసరమో అన్న దాని మీద ఏది కూడా ఎవరు కూడా లెక్కలు చూడడం లేదు. ఎలాగో ఎగరగొట్టేదే, నామకే వాస్తే చేయాలంటే చేయాలన్నట్టుగా చేసేదే కాబట్టి ఎలాగో ఎగనామం పెట్టేదే కదా అని చెప్పి అడుగులు వేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో. మరో ముఖ్యమైన హామీ 50 ఏళ్ళకే పెన్షన్ అన్నాడు. ఆ రోజు ప్రతి ఇంటికి వెళ్ళి ఇంట్లో పెద్దమ్మ కనపడినా, ఇంట్లో అమ్మమ్మలు కనపడితే ఏమన్నాడు, మీకు 50 ఏళ్ళ వయసు ఉంది, మీకు ఇక్కడ నుంచి మీకు నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000 అన్నాడు. ఇదే పెద్ద మనిషి అన్నాడా? మరి నిజంగా 50 ఏళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి అని అంటే ఎస్సీ, బీసీ, మైనారిటీలకు ఇదే మాదిరిగా పెన్షన్ ఇవ్వాలి అని అంటే మరో 20 లక్షల కుటుంబాలు యాడ్ అవుతాయి ఉన్న పెన్షన్ల సంఖ్యకు.
ఈ 20 లక్షల కుటుంబాలకు 4,000 రూపాయలు చొప్పున లెక్కేసుకుంటే అక్షరాల 9,600 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి. మొదటి ఏడాది 9,600 కోట్లు ఎగరగొట్టేశాడు. పోనీ ఈ ఏడాది ఏమైనా కేటాయింపులు చేశాడా, ఏమైనా ఇస్తాడా అని చెప్పి చూస్తే ఈ ఏడాది కూడా ఎగరగొట్టేశాడు. అంటే ఈ 50 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు ఎన్నికలప్పుడు నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000 అని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వీళ్ళంతా, ఈ నాయకులంతా ప్రతి మహిళకు ఇప్పటికే నేడు సంవత్సరం 48,000 కోట్లు ఎగనామం పెట్టారు, మోసం చేశారు. ఈ సంవత్సరం మరో 48,000 రూపాయలు మళ్ళీ ఎగనామం పెట్టాడు, మోసం చేశారు. అంటే మహిళలకు మళ్ళీ మరో 96,000 రూపాయలు ఈ 2 ఏళ్లలో ఈ ఒక్క పథకం ద్వారా జరిగిన మోసం. అసలు మొత్తంగా సూపర్ 6లు సూపర్ 7లకు అసలు ఎంత అవుతుంది? ఈ సూపర్ 6లు సూపర్ 7లే లెక్కేసుకుందాం, పెద్ద పెద్దవన్నీ లెక్కేద్దాం, చిన్న చిన్నవి కాస్త పక్కన పెట్టినా కూడా అని అనుకుంటే కూడా కావాల్సింది 79,867 కోట్ల రూపాయలు. ఆడబిడ్డ నిధి 32,400 కోట్లు, అన్నదాత సుఖీభవ 10,712 కోట్లు, నిరుద్యోగ భృతి 7,200 కోట్లు, దీపం పథకానికి 3,900 కోట్లు, ఉచితంగా బస్సుకు మరో 3,000 కోట్లు, తల్లికి వందనానికి మరో 13,000 చిల్లర కోట్లు, 50 ఏళ్ళకే పెన్షన్ అనే పథకానికి మరో 9,600 కోట్లు, మొత్తంగా కలిపి దాదాపుగా 79,867 కోట్లు, అంటే 80,000 కోట్లు కావాలి. మరి ఈ పెద్ద మనిషి నేరేడు బడ్జెట్లో ఎంత కేటాయించాడు అని చెప్పి చూస్తే నేరేడు బడ్జెట్లో గత ఏడాది 7,282 కోట్లు మాత్రమే కేటాయించారు. చేసిన తర్వాత ఎంత ఖర్చు పెట్టాడు అని అంటే కేవలం 865 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు. పోనీ ఈ సంవత్సరం బడ్జెట్లో 79,867 కోట్లకు గాను ఈ పెద్ద మనిషి ఎంత కేటాయింపులు చేశాడు అని అంటే కేటాయింపులే కేవలం 17,179 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశాడు. అంటే ఇది కూడా ఎలాగో మోసం చేయడమే కదా అనే పద్ధతిలో జరుగుతూ ఉంది. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అన్నదానికి నిదర్శనాలు ఇవన్నీ కూడా. ఇదే పెద్ద మనిషి మన చిత్తూరు జిల్లాకి పోతాడు, పోయి గంగాధర్ నెల్లూరులో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాట్లాడుతూ అని అంటాడు. ఏమంటాడు? వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఏ పనులు చేయొద్దు, ఏ పథకాలు ఇవ్వద్దు అని పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చాడు. పబ్లిక్ మీటింగ్లో ఈ పెద్ద మనిషి అందరూ చూస్తూ ఉండగా అందరి సమక్షంలో ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు ఇవి. ఏ పథకాలు ఇవ్వద్దు అని అంటాడు ఈ పెద్ద మనిషి. అసలు ఇది నేను అడుగుతా ఉన్నా, ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి అసలు ఇది బాబు గారి సొమ్మ అని అడుగుతున్నా, ఎవడు అని అడుగుతా ఉన్నా. హీస్ ఓన్లీ ఏ కస్టోడియన్. ఈ మనిషి ఎవడు అని అడుగుతా ఉన్నా. ప్రభుత్వం నడిచేది ప్రజల కోసం, ప్రజల సొమ్ముతో నడుస్తూ ఉంది. ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈ పెద్ద మనిషి చేసిన ప్రమాణం ఏమిటి? పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తాను అని చెప్పి రాజ్యాంగబద్ధంగా ఈ మనిషి ప్రమాణం చేశాడు. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని ప్రమాణం చేసి ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఏకంగా బహిరంగంగా, బాహాటంగా పబ్లిక్ స్పీచ్లో ఈ మాదిరిగా మాట్లాడుతూ ఉన్నాడు.
మరి ఈ మనిషి మీద ఎవరైనా జడ్జిలు కానీ ఆయన మాటలు నా మాటలు ఎవరైనా జడ్జిలు వింటున్నా కానీ, అది గవర్నర్ గారైనా కానీ నా మాటలు ఆయన మాటలు ఎవరైనా కానీ విన్నా కానీ, అసలు ఇలాంటి వ్యక్తిని ఒక్క నిమిషమైనా ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగించడం ధర్మమేనా? అంటే వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఈస్ ఈ సెండింగ్? ఏ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మనిషి? ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన చేయడం అన్నది ఏ రాష్ట్రానికైనా శ్రేయస్కరమా? ఇక పెన్షన్ల విషయానికి వద్దాం. పెన్షన్ల విషయానికి వస్తే మా ప్రభుత్వం ఉన్న నాటికి, అంటే ఎలక్షన్ కోడ్ వచ్చే నాటికి మా ప్రభుత్వం ఉన్న నాటికి ఏకంగా 66,34,372 పెన్షన్లు మా హయాంలో మేము ఇస్తా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన వచ్చేసరికి ఏకంగా 62,10,969 పడిపోయి, చంద్రబాబు నాయుడు గారి 10 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో 66,34,372 పెన్షన్ల నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చే నాటికి ఉన్న పెన్షన్ల దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ నెల డిస్ట్రిబ్యూట్ చేసిన పెన్షన్లు ఎంత అని చెప్పి చూస్తే 62,10,969 పెన్షన్లకు పడిపోయి, కొత్తగా ఒక్క పెన్షన్ అనేది యాడ్ కాల. ఉన్న పెన్షన్లన్నీ కూడా తగ్గించుకుంటూ పోతా ఉన్నారు. దాదాపుగా కంటికి కనిపిస్తాం, దాదాపుగా 4 లక్షల పెన్షన్లు తగ్గినట్టుగా. ఈ సంవత్సరం బడ్జెట్ చూస్తే మామూలుగా పెన్షన్లకు 32,000 కోట్లు ఖర్చు చేయాలి. 66,34,372 లెక్కన. బడ్జెట్ ఈ సంవత్సరం చూస్తే 27,000 కోట్లు. కృష్ణాడా ఈ 66,34,372 మీదనా, లేకపోతే 62,10,962 మీదనా ఈ 32,000 కోట్లు? 5,000 కోట్లు తగ్గింపు. పెన్షన్లు ఏదైనా పెరగాల్సింది పోయి ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ ఇయర్కు పెరగాల్సింది పోయి బడ్జెట్ అలొకేషన్ తగ్గుదల కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు తను చెప్పిన సరే ఈ 6 సూపర్ 6లు సూపర్ 7లు కాస్త పక్కన పెడితే మిగిలిన 143 హామీల పరిస్థితి ఏమిటి? అందులో మచ్చుకు కొన్ని చెప్తా. వాటి పరిస్థితి ఏమిటి అన్నదానికి కూడా కొద్ది గొప్ప ప్రజలకు కూడా కొద్ది గొప్ప తెలిసి ఉండాలి. కాబట్టి బీసీ ఎస్సీ మైనారిటీలకు 50 ఏళ్ళకి పెన్షన్ కట్, వాలంటీర్లకు 10,000 జీతం, అసలు 10,000 కదా దేవుడు అడుగు, ఉన్న వాలంటీరే కట్టు, పెళ్లి కానుక 1,00,000 కట్టు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపు అన్నాడు. సంవత్సరం దాటింది, 10 నెలలు అయిపోయింది. ఈ సంవత్సరం కొత్త బడ్జెట్ తగ్గించే కార్యక్రమాలు ఎక్కడ కనిపించడంలో. చంద్రన్న బీమా అన్నాడు, సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు అన్నాడు.
గాలికి పోయింది. డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు 10 లక్షల వరకు అన్నాడు. వడ్డీ లేని రుణాలు 10 లక్షల వరకు కదా దేవుడు ఎరుగు. డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీకి ఇచ్చే రుణాలు నేరుడు సంవత్సరం 950 కోట్లు పెట్టాడు బడ్జెట్. ఇచ్చింది ఎంత అని చూస్తే బోర్డు సున్నా వడ్డీకి ఇచ్చింది బోర్డు సున్నా. అక్క చెల్లెమ్మలకు మోసం చేస్తూ ఈ సంవత్సరం సున్నా వడ్డీ పథకానికి కేటాయింపులు ఎంత అంటే 100 కోట్లు పెట్టాడు. అంటే ఈ సంవత్సరం కూడా నేను ఇవ్వబోయేది బోర్డు సున్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో 10 లక్షల దాకా పెంచి సున్నా వడ్డీ ఇచ్చే కదా దేవుడు ఎరుగు. ఉన్న సున్నా వడ్డీ పథకం పూర్తిగా ఎత్తేసే కార్యక్రమం జరిగింది. ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ ఉన్న ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్లకు ప్రతి ఏటా 15,000 ఆర్థిక సహాయం. ఒక జగన్ వాహనమిత్ర ఇస్తున్నాడు కదా, నేను కాంపిటీషన్గా 15,000 ఇస్తానని చెప్పి తీసుకొచ్చాడు ఈ పథకం. ఉన్న వాహనమిత్రకు పోయింది, పెడతానన్న 15,000 బిర్యానీ కాస్త అది మోసంగా తయారైపోయింది. ముస్లింలకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అన్నాడు. ఒక్కడికి ఇలా వడ్డీ లేని రుణాలు ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. ఇంకా ఇలా ఎన్నో, ఇలాంటివి ఇంకా ఎన్నో. ఆ 143 ప్రామిసులు చూస్తే ఇవి కాక ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇంకా ఏమన్నాడో తెలుసా? ఇది వెరీ ఇంట్రెస్టింగ్. ఇదంతా మీరంతా వినాలి. ఈ 143 ప్రామిసులు కాక, ఇవి కాక చంద్రబాబు నాయుడు ఇంకా ఆయన ఏమన్నాడో ఒక్కసారి నేను ప్లే చేస్తా ఎన్నికలప్పుడు. ఒక్కసారి మీరంతా కూడా, ఎందుకంటే బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఒకసారి ప్లే చేయమంట. ఈరోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు. ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం, చూస్తే భయం వేస్తా ఉంది. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. ఈరోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు. ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం, చూస్తే భయం వేస్తా ఉంది. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. చాలమ్మా. చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఈ ఎన్నికలప్పుడు సూపర్ 6లు, సూపర్ 7 143 హామీలు ఇవి కాక జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్రతి హామీని కొనసాగుతుంది. ఇవి కాక ఇంకా మెరుగైన సంక్షేమం కూడా అనలే, సంక్షేమం సంక్షేమం ఆ పథకాలు ఇస్తానని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు, ఇదే పెద్ద మనిషి నాడది మళ్ళీ నేడు అసెంబ్లీలో ఆయన అన్న మాటలు ఏమన్నాడు? సూపర్ 6 చెప్పాము, సూపర్ 7 చెప్పాము, చూస్తే భయం వేస్తుంది. ఒకసారి భయం వేస్తుందని అంటాడు, ఒకసారి రహస్యం ఇంటి చెవిలో చెప్పమని అంటాడు, ఇంకోసారి ఇంకో మాట మాట్లాడతాడు. లాస్ట్కి ఏమో చూస్తే ప్రజలకు అందరికీ కూడా మోసం చేసిన పరిస్థితులు ప్రస్ఫుటంగా ప్రజలందరికీ కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా జరిగే చర్చ ఏమిటి అని అంటే, జగన్ ఉన్నప్పుడు బాగా చూసుకున్నాడు, కనీసం పలావ్ అన్న పెట్టాడు. ఈరోజు పలావు పోయింది, చంద్రబాబు నాయుడు పెడతానన్న బిర్యానీ కూడా మోసంగా మారింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లోనూ చర్చనీయాంశమే. ఆ రోజు ఒకవైపున సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడూ రాష్ట్ర చరిత్రలో జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా
దేశంలో కూడా బహుశా ఎప్పుడు జరగని విధంగా సంక్షేమ క్యాలెండర్ అన్నది బడ్జెట్తో పాటు రిలీజ్ చేస్తూ క్రమం తప్పకుండా ప్రతి ఏడాది లంచాలు లేకుండా వివక్ష లేకుండా ప్రతి ఇంటికి 2,73,000 కోట్ల రూపాయల డీబీటీ ద్వారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఒకవైపున ఇస్తూనే మరోవైపున ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రంలో ప్రగతి చూపించింది. 4 సీపోర్ట్లు యుద్ధ ప్రాతిపదికన కట్టడం మొదలెట్టాం. 17 కొత్త మెడికల్ కాలేజీలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా అడుగులు వేయడం మొదలెట్టాయి. అందులో 5 అప్పటికే కంప్లీట్ అయిపోయి. సీపోర్ట్లు కూడా కట్టే 4 పోర్ట్లలో ఒకటి ప్రైవేటు, మిగతా 3 రాష్ట్ర ప్రభుత్వం కట్టే పోర్ట్లు. మా ప్రభుత్వంలో ఉండగానే రామాయపట్నం పోర్టు అయితే దాదాపుగా 70% అయిపోయింది అప్పటికి. మిగిలిన మచిలీపట్నం పోర్టు, మిగిలిన మూలపేట పోర్టు, శ్రీకాకుళంలో ఉన్న పోర్ట్లు దాదాపు 30% దగ్గర కూడా అయిపోయింది. 17 మెడికల్ కాలేజీలలో మా హయాంలో 5 మెడికల్ కాలేజ్ ఇనాగ్రేట్ కూడా చేసినాం. మిగిలినటి వార్ ఫుటింగ్ బేసిస్ మీద పనులు జరుగుతూ ఉన్న పరిస్థితి. 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, మొట్టమొదటిసారిగా దేశం మొత్తం మన వైపు చూసేట్టుగా ఎప్పుడు చూడని విధంగా టెక్నాలజీని, స్కిల్లింగ్ను పూర్తిగా అనుసంధానం చేసి పూర్తిగా ప్రజలకు చేరువ చేసిన పాలన ఏదైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రయాణంలో జరిగింది. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి పండు ముసలావిడయ్యేదాకా కూడా ప్రతి అవసరంలోనూ ఆ బిడ్డకు తోడుగా ఉండి ఆ బిడ్డకు ఏం కావాలనో, ఏ వయసులో ఏం కావాలనో చేయి పట్టుకొని నడిపించిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఆ పిల్లలు పుట్టినప్పటి నుంచి పుట్టిన వెంటనే డెలివరీ అయ్యేటప్పుడే ఆరోగ్య ఆసరా కింద 5,000 రూపాయలు చేతుల్లో పెట్టి ఆరోగ్య ఆసరా కింద పంపించే పరిస్థితి నుంచి అక్కడ నుంచి మొదలెడితే పెళ్లి చేసేదానికి వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫాతో మొదలెడితే పుట్టిన బిడ్డకు ఆ తర్వాత 5,000 రూపాయల ఆరోగ్య ఆసరాతో మొదలెడితే ఆ పిల్లలను బడులకు పంపించడానికి ఆ తల్లికి అమ్మఒడితో ఇవ్వడం మొదలు పెడితే ఆ తర్వాత తన కాళ్ళ మీద తాను నిలబడేట్టుగా తోడుగా నిలబడుతూ ఆ చెల్లెమ్మను ఒక వైఎస్ఆర్ ఆసరా, ఒక వైఎస్ఆర్ సున్నా వడ్డీ, ఓ వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ కాపు నేస్తం, ఓ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా తమ కాళ్ళ మీద తాము నిలబడేట్టుగా అడుగులు ముందుకు వేశాం. ఐటీసీ, ప్రాక్టర్ & గ్యాంబుల్, అమూల్ లాంటి సంస్థలను తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా భాగస్వామ్యం చేసి వాళ్ళందరినీ కూడా ఆదాయాలు పెంచేట్టుగా తోడుగా నిలబడ్డాం. పండు వయసులో చంద్రబాబు నాయుడు హయాంలో 1,000 రూపాయలు పెన్షన్ ఉంటే 3,000 రూపాయలకు పెన్షన్ పెంచుకుంటూ పోయి పండు వయసులో ఉన్న వృద్ధులకు అండగా ఉండే కార్యక్రమం చేసినాం. పిల్లలు చదివేదానికి పేదరికం అన్నది శాశ్వతంగా బయట పడాలి అని అంటే మంచి చదువులు ఆ పిల్లలకు అందుబాటులో ఉండాలి అని చెప్పి గ్లోబల్ వ్యవస్థలతో పోటీ పడే పరిస్థితిలోకి మన పిల్లలు రావాలి అనే సదుద్దేశంతో ఎప్పుడు చూడని విధంగా సంస్కరణలు తీసుకొచ్చాం. మొట్టమొదటిసారిగా స్కూళ్ళ గురించి పట్టించుకున్న పరిస్థితి ఎప్పుడైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే. స్కూళ్ళన్నీ మొత్తం రూపురేఖలు మారాయి. నాడు నేడుతో పనులతో స్కూళ్ళు రూపురేఖలు మారాయి. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులలోకి ఇంగ్లీష్ మీడియం వచ్చింది. మొట్టమొదటిసారిగా సిబిఎస్ఈ నుంచి ఏకంగా ఐబీ దాకా ప్రయాణానికి బాటలు పడ్డాయి. మొట్టమొదటిసారిగా 3వ తరగతి నుంచే ఆ పిల్లలకు టోఫుల్ యాజ్ అ పీరియడ్ కింద క్లాసులు చెప్పడం మొదలెట్టారు. మొట్టమొదటిసారిగా 3వ తరగతి నుంచే ఆ పిల్లలకు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అందుబాటులోకి వచ్చింది. మొట్టమొదటిసారిగా ఆ పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్,
ఒక పేజీ ఇంగ్లీషు, మరో పేజీ తెలుగుతో టెక్స్ట్ బుక్లు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఆ స్కూళ్ళల్లో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూము డిజిటైజ్డ్ క్లాస్ రూమ్ కింద IFP ప్యానెళ్లతో ప్రతి క్లాస్ రూము 6వ తరగతి నుంచి డిజిటైజ్ చేయడం జరిగింది. 8వ తరగతికి పిల్లలు వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపించాయి. మొట్టమొదటిసారిగా పెద్ద చదువులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కల్పిస్తూ విద్యా దీవెన, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చులకు పిల్లలు అవస్థలు పడకుండా వసతి దీవెన, ఇవే కాకుండా పెద్ద చదువుల కరికులంలో కూడా మార్పులు తీసుకొస్తూ ప్రఖ్యాత యూనివర్సిటీస్, వరల్డ్ రినౌండ్ యూనివర్సిటీస్ను ఆన్లైన్ పద్ధతిలో మన కోర్సులో, మన కరికులంలో వాళ్ళ సబ్జెక్టులను అనుసంధానం చేస్తూ ఎడెక్స్ ద్వారా ఆ సర్టిఫికెట్లను మన కరికులంలో భాగం చేయడం. ఈరోజు ఈ విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది. ఏదీ లేదు. పిల్లలను ప్రోత్సహిస్తూ బడులకు పంపేలా తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి కార్యక్రమం నుంచి మొదలెడితే ఇన్ని కార్యక్రమాలు నేను చెప్పా, అన్నీ కూడా ధ్వంసమైపోయాయి. చివరికి విద్యా దీవెన అనే కార్యక్రమం కూడా భ్రష్టు పట్టించిన పరిస్థితుల్లో నడుపుతా ఉన్నారు. ప్రతి పిల్లాడికి, పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లాడు ఫీజు రీయింబర్స్మెంట్ కింద, పిల్లలు చదువుతా ఉన్న పిల్లలు ఫీజు రీయింబర్స్మెంట్ కింద, విద్యా దీవెన కింద ఇవ్వాల్సింది ఎంత? సంవత్సరానికి 2,800 కోట్లు ఇవ్వాలి విద్యా దీవెన కింద వాళ్ళ ఫీజుల కొరకు. క్వార్టర్కు 700 కోట్లు, దాదాపుగా 4 క్వార్టర్లు కలిపితే 2,800 కోట్ల రూపాయలు విద్యా దీవెన కింద ఇవ్వాలి. వసతి దీవెన కింద, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కింద మేము ప్రతి ఏప్రిల్లోనూ 1,100 కోట్లు ఇచ్చేవాళ్ళం. అంటే ఈ పథకానికి, విద్యా దీవెన, వసతి దీవెన పథకానికి 3,900 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి సంవత్సరానికి. అలాంటిది చంద్రబాబు నాయుడు గత సంవత్సరం ఎంత ఖర్చు చేసినాడు? 700 కోట్లు కూడా ఇవ్వాల. అంటే పిల్లలకు బాకీ పెట్టిందే గత ఏడాదే 3,200 కోట్లు, 3,900 కోట్లు మైనస్ 700, అంటే 3,200 కోట్లు బాకీ పెట్టాడు పిల్లలకి ఇవ్వాల్సింది. అది కాక మళ్ళీ ఈ సంవత్సరం గోయింగ్ ఫార్వర్డ్, ఈ సంవత్సరం మరో 3,900 కోట్లు కావాలి విద్యా దీవెనకు, వసతి దీవెనకు. మరి రెండు కలిపితే పిల్లలకు లాస్ట్ ఇయర్కి సంబంధించి 3,200 కోట్లు, ఈ ఇయర్ గోయింగ్ ఫార్వర్డ్కి సంబంధించి 3,900 కోట్లు, మొత్తం 7,100 కోట్లు కావాలి. మరి 7,100 కోట్లకు గాను బడ్జెట్లో ఆయన ప్రవేశపెట్టిన నెంబర్ ఎంత? కేవలం 2,600 కోట్లు. అంటే పిల్లలను వాళ్ళ చదువులకు దూరం చేసే కుట్ర. ఇప్పటికే ఆన్లైన్ వర్టికల్స్ ఎడెక్స్తో కుదుర్చుకున్న ఒప్పందం గాలికి ఎగిరిపోయింది. వాళ్ళు కట్టాల్సిన డబ్బులు కట్టక వాళ్ళు వెళ్ళిపోయినారు. మరోవైపున చూస్తే విద్యా దీవెన ఇవ్వక ఇంజనీరింగ్ కాలేజీలు సైతం మూసేసే పరిస్థితులకి వచ్చేస్తున్నాయి. పిల్లలు చదువులు మానేసే పరిస్థితులకి వచ్చేసినారు ఫీజులు కట్టలేక. వసతి దీవెన అంటే ఎలాగో పూర్తిగా గాలికే వదిలేసినారు. పిల్లల తరపున పోరాటం చేస్తూ మార్చి 12వ తారీఖున ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో వైఎస్ఆర్సీపీ కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చే కార్యక్రమం మార్చి 12వ తారీఖున జిల్లా హెడ్ క్వార్టర్స్లో వైఎస్ఆర్సీపీ పిల్లల తరపున విద్యా దీవెన, వసతి దీవెన కొరకు పిల్లల తరపున, పిల్లల తల్లిదండ్రుల తరపున వాళ్ళందరితో కలిసి ఈ కార్యక్రమం చేస్తుంది జిల్లా హెడ్ క్వార్టర్స్లో 12వ తారీఖున. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు, కనీసం ఏం చేస్తున్నామని చెప్పన్నా కనీసం ప్రభుత్వం కదులుతుందని, కనీసం ముందుకు వచ్చి ఆ పిల్లలకు తోడుగా నిలబడుతుందని
వైద్య రంగం తీసుకున్న అదే పరిస్థితి. పూర్తిగా వ్యవస్థను నిర్వీర్యం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉండదు. పేదవాడికి, మధ్యతరగతి వాడికి ఒక ఆసరాగా నిలబడింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అప్పట్లో వైద్యం కోసం ఏ ఒక్కరూ కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తప్పించింది. ఎప్పుడు చూడని విధంగా గ్రామాలలో విలేజ్ క్లినిక్స్, ఎప్పుడు చూడని విధంగా గ్రామాలలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఎప్పుడు చూడని విధంగా కొత్త 104, 108 వాహనాలు, ఎప్పుడు చూడని విధంగా హాస్పిటల్లో నాడు నేడు కార్యక్రమాలు, ఎప్పుడు చూడని విధంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు, ఎప్పుడు చూడని విధంగా ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ను 1050 నుంచి 3300 ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీని పెంచడం, ఎప్పుడు చూడని విధంగా 25 లక్షల దాకా పేదలకు, ఈ మధ్యతరగతి వర్గాలకు ఉచితంగా ఆరోగ్యశ్రీ, ఎప్పుడు చూడని విధంగా ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ పేదవాడికి రెస్ట్ పీరియడ్లో కూడా ఆ పేదవాడికి తోడుగా ఉంటూ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా. ఈరోజు ఈ పథకాలన్నీ కూడా మొత్తం ధ్వంసం. 25 లక్షలు ఉండే ఆరోగ్యశ్రీని 2.5 లక్షలకు తగ్గిస్తున్నారు. నిజంగా అసలు వీళ్ళు మనుషులేనా అని అడుగుతాను నేను. గవర్నమెంట్ హాస్పిటళ్లలో 0 వేకెన్సీ పాలసీలో మా ప్రభుత్వ హయాంలో నేషనల్ ఫిగర్స్ చూసుకుంటే నేషన్ వైడ్ స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారని చెప్పి నేషన్ వైజ్ నెంబర్ తీసుకుంటే 61% ఉంటే మన రాష్ట్రంలో 4% వైఎస్ఆర్సీపీ హయాంలో 0 వేకెన్సీ పాలసీ పెట్టి ఆ మాదిరిగా రిక్రూట్ చేసి ఆ మాదిరిగా పేదవాడికి తోడుగా ఉన్న పరిస్థితుల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో WHO GMP ప్రమాణాలు గల మందులు మాత్రమే అందుబాటులో ఉండేట్టుగా చర్యలు తీసుకున్న పరిస్థితి నుంచి ఈరోజు వ్యవస్థలన్నీ కూడా ధ్వంసమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వ్యవసాయము అంతే నాశనం చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. విత్తనం నుంచి పంట పండిన తర్వాత రైతు అమ్ముకునే పరిస్థితి వరకు ప్రతి అడుగులోనూ రైతుని చేయి పట్టుకొని నడిపించిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ. రైతులకు సంబంధించి 0 వడ్డీ పంట రుణాలు ధ్వంసం, రైతులకు సంబంధించి ఉచిత పంటల బీమా ధ్వంసం, సీజన్ ముగిసేలోగానే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం ధ్వంసం, గ్రామంలోనే రైతును చేయి పట్టుకొని నడిపించే ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం, ఈ క్రాప్ వ్యవస్థ నిర్వీర్యం, దళారీలు లేకుండా ఆర్బీకేలే పంటలు కొనుగోలు చేసే గొప్ప కార్యక్రమం నిర్వీర్యం, ధ్వంసం. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన పురుగుల మందులు, నాణ్యమైన ఎరువులు ఆర్బీకేల ద్వారా రైతులకు గ్రామంలోనే అందుబాటులో ఉండే కార్యక్రమం ఈరోజు ధ్వంసం, నిర్వీర్యం. పాల వెలువ కార్యక్రమం ద్వారా మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసి సహకార రంగంలో ఎప్పుడూ చూడని విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ అమూల్ లాంటి సంస్థను ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి సహకార రంగంలో ఒక విప్లవం తీసుకొని వచ్చి ఏకంగా అమూల్ రావడంతో డైరీలో ఒక కాంపిటీషన్ క్రియేట్ అయ్యి పాల రేట్లు 7 సార్లు పెరిగాయి. అమూల్ రాకతో ఏకంగా గేదె పాలు 18 రూపాయల 29 పైసలు పెరిగింది. ఆవు పాలు ఏకంగా 9 రూపాయల 49 పైసలు పెరిగింది. ఆ పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అమూల్ను ఒక పద్ధతి ప్రకారం లేకుండా చేస్తూ ఉన్నారు. హెరిటేజ్ లాభాల కోసం రైతులను, పాలు పోస్తూ ఉన్న ఆ రైతులను పూర్తిగా వాళ్ళ బతుకులు చిన్నాభిన్నం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు. మిర్చి రైతుల విషయంలో కూడా ఎప్పుడు చూడని మోసాలు చూస్తూ ఉన్నాం. మిర్చి రైతుల విషయంలో గారెడీలు, మోసాలే కనిపిస్తూ ఉన్నాయి.
ఒక్క రైతు నుంచి కూడా 40 రోజుల నుంచి మీరు అంతా చూస్తున్నారు, 40 రోజుల నుంచి మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది మిర్చి రైతుల అవస్థలు. మిర్చి రైతులు పంట అమ్ముకోలేని పరిస్థితి, గిట్టుబాటు ధరలు లేక రైతులు అవస్థలు పడుతూ ఉన్న పరిస్థితి మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. 40 రోజుల నుంచి పరిస్థితి జరుగుతూ ఉన్నా కూడా ఇంతవరకు ఒక్క రైతు నుంచి కనీసం 1 కేజీ మిర్చి కూడా చంద్రబాబు నాయుడు ఇంతవరకు కొనుగోలు చేయలే. కొనుగోలు చేయకపోగా ఏమంటాడు అసెంబ్లీలో? గవర్నర్ గారి ప్రసంగంలో ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో చంద్రబాబు గారే మాట్లాడుతూ మిర్చి విషయంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయడం లేదంటూ ఆయన చెప్తాడు. అదే బడ్జెట్ ప్రసంగంలో అగ్రికల్చర్ మినిస్టర్ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకొని పరిష్కారం చూపించేశామంటూ ఆయన మాట్లాడతాడు. ఎవడికి పరిష్కారం చూపించాడు? ఎవడి దగ్గర కొనుగోలు చేశారు? పరిష్కారం చూపించేశామంటూ కొనుగోలు చేశామనంటూ ఏకంగా అగ్రికల్చర్ మినిస్టర్ ఏకంగా అసెంబ్లీలో ప్రస్తావిస్తాడు. బడ్జెట్లో చూస్తే ధరల స్థిరీకరణ నిధి కింద 300 కోట్లు కేటాయించారు, 300 కోట్లు ప్రతిపాదించారు. నేను అడుగుతా ఉన్నా, అదే వైఎస్ఆర్సీపీ హయాంలో మా ప్రభుత్వంలో ఏకంగా 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి కేటాయించి ఏకంగా వరి కాక ధాన్యం కాక 7,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇతర పంటలు కొనుగోలు చేసి రైతులకు తోడుగా ఉన్నాం. పెద్ద పెద్ద పోస్టర్లు ఆర్బీకేలో పెట్టేవాళ్ళం. సీఎం యాప్ అని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ అని ఆర్బీకేల ద్వారా జరిగేది. ఎక్కడ ఏ ఆర్బీకే పరిధిలో అయినా కూడా ఏ పంట అయినా కూడా రైతు నష్టపోయే పరిస్థితిలో ఉంటే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి కొనుగోలు చేసి మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసి ఆ రేట్లు పెరిగేట్టుగా చేసింది. మా ప్రభుత్వ హయాంలో చీని, పసుపు, అరటి, పొగాకు ఇలా రకరకాల పంటలను కొనుగోలు చేసి 7,800 కోట్లు ఖర్చు చేసి రైతులకు తోడుగా ఉన్నాం. ధాన్యం కొనుగోలుకు మరో 65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇదొక రికార్డు. ధాన్యం కొనుగోలుకు 65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఈ 10 నెలల కాలంలోనే మొన్ననే చూసాం, ధాన్యం కొనుగోలులో ఏ రైతుకు కూడా గిట్టుబాటు ధర రాల. కనీసం 300 రూపాయలు రైతు తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ధాన్యం పరిస్థితి అదే, మిర్చి పరిస్థితి అదే, టమాటో పరిస్థితి అదే, పత్తి పరిస్థితి అదే, మినుముల పరిస్థితి అదే, కందులు పరిస్థితి అదే, పెసలు పరిస్థితి అదే. ఈ పంటలకన్నిటికీ కూడా ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతు అవస్థల్లో ఉన్నాడు. రైతుకు ఆదుకోవాల్సిన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు నిమ్మకు నీరెత్తినట్టుగా చంద్రబాబు నాయుడు ఏమాత్రం కూడా పట్టించుకోని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కుల వృత్తులను నమ్ముకునే వారికి ఎప్పుడూ జరగని విధంగా తోడుగా నిలబడ్డ పరిస్థితి. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ వారందరికీ అండగా ఉన్న పరిస్థితి. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగనన్న చేదోడు, జగనన్న తోడు, వైఎస్ఆర్ లానేస్తం, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, ఈ పథకాలన్నీ కూడా ఈరోజు పూర్తిగా రద్దయిపోయిన పరిస్థితులు. మత్స్యకార భరోసా పథకం కూడా నేరేడు సంవత్సరం ఎగరగొట్టిన పరిస్థితిని మనం అంతా కూడా చూసాం. ఉద్యోగుల విషయానికి వస్తాం, ఉద్యోగస్తుల విషయానికి వస్తాం. ఉద్యోగస్తులకు కూడా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మోసం చేశాడు. ఎన్నికలప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు, అధికారంలోకి రాగానే సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షిస్తామన్నారు. ఇప్పటి వరకు దీనిపై అతిగతి లేదు. మేము ఉద్యోగస్తులకు మంచి చేయడం కోసం గతంలో ఎప్పుడూ జరగని విధంగా జిపిఎస్ తీసుకొచ్చినాం. ఈ పెద్ద మనిషి
అప్పట్లో ఉద్యోగస్తులను రెచ్చగొడుతూ సిపిఎస్ విషయంలో మళ్ళీ పునఃసమీక్షిస్తాము అని చెప్పి మాట చెప్పాడు. ఉద్యోగస్తులతో పని చేయించుకున్నాడు, ఓటు వేయించుకున్నాడు. ఆ తర్వాత గాలి కొదిలేశాడు. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నాడు. మా ప్రభుత్వం నియమించిన పిఆర్సీ చైర్మన్ను ఈయన అధికారంలోకి రాగానే తొలగించేశాడు. కొత్త పిఆర్సీ ఇంతవరకు వేయలేదు. ఉద్యోగస్తులకు జీతాలు పెంచే కార్యక్రమం ఇంతవరకు జరగలేదు. కూటమి ప్రభుత్వం రాగానే ఐఆర్ ప్రకటిస్తామన్నారు. ఇప్పుడు 10 నెలలు అయిపోయింది. నేరేడు సంవత్సరం ఐఆర్ ప్రకటించలేదు. ఈ సంవత్సరం కూడా ఐఆర్ ప్రకటిస్తున్నట్టుగా, దానివల్ల జీతాలు పెరుగుతున్నట్టుగా బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఎక్కడ కనిపించు. 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. వాటి ప్రస్తావన కూడా బడ్జెట్లో లేదు. ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు ఇస్తామన్నారు. కేవలం ఒకే ఒక నెల ఇచ్చారు. ఈ రోజుకి కూడా జీతాల కోసం ఉద్యోగస్తులు ఎదురు చూపులే. ఇంకా మా హయాంలో అన్నా కనీసం బట్టలు ఉన్నాయి, మా హయాంలో అన్నా కనీసం కోవిడ్ లాంటి